వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గైడ్. ఈరోజు మన గైడ్ కార్యక్రమంలో పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ కీలకం కాబోతోంది. మరి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ అంశాలపై దృష్టి పెట్టాలి తదితర విషయాలు మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్సి రెడ్డి, షైన్, ప్రొఫెసర్ జయశంకర్, భాగ్యనగర్ పలు కోచింగ్ సెంటర్లలో బోధిస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ సైదులు గారు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి, గైడ్ కార్యక్రమానికి స్వాగతం. మరి రాబోతున్న పోటీ పరీక్షలలో నోటిఫికేషన్స్లో కరెంట్ అఫైర్స్ చాలా కీలకం కాబోతుంది. మరి దీని ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో తెలియచేయండి. ఓకే మేడం, రానున్న తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క నోటిఫికేషన్లో కరెంట్ అఫైర్స్ పాత్ర అనేది చాలా కీలకంగా మారింది. ఈ మధ్య మారిన సిలబస్కి అనుకూలంగా జిఎస్లో తెలంగాణ యొక్క జనరల్ స్టడీస్ పార్ట్లో దాదాపు 11 టాపిక్స్ ఉంటే ఓన్లీ 2 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ పెట్టారు. అంటే దాదాపు కరెంట్ అఫైర్స్ నుండి 30 నుండి 40 వరకు మనకు జిఎస్లో వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా కరెంట్ అఫైర్స్ మీద ఇంకా అవగాహన ఉంటే సెకండ్ పేపర్, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ ఈ ఏరియాస్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ని కవర్ చేసుకోవచ్చు. చాలామంది మేడం కరెంట్ అఫైర్స్ అంటే ఏదో అవార్డులు, ఏదో క్రీడలు అంటుంటారు. అక్కడ అవే కాకుండా ఈ కరెంట్ అఫైర్స్ అంటే పాలిటీ పరం కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ పరం కరెంట్ అఫైర్స్, సైన్స్ పరం కరెంట్ అఫైర్స్, చరిత్ర పరం కరెంట్ అఫైర్స్ అంటే ఒక కరెంట్ అఫైర్స్ మీద అంటే అవగాహన ఉంటే ఇన్ని ఏరియాస్ నుంచి కూడా బిట్లు వచ్చాక అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇక కరెంట్ అఫైర్స్ అనేది అనంతం, అసలు ఓషన్ లాగా ఉంటుంది. మరి దీంట్లో ఏ టాపిక్స్ ఉంటాయి మేడం? కరెంట్ అఫైర్స్ కంటే దాదాపు మనము ఏవి టాపిక్స్ ఉంటాయి, నిత్యం కూడా టాపిక్స్ కొత్తవి వస్తూనే ఉంటాయి, పాతవి పోతూనే ఉంటాయి. దాదాపు మనకి కరెంట్ అఫైర్స్లో మేజర్గా ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం సిలబస్ డిక్లేర్ చేసింది. వర్తమాన అంశాలు, సంఘటనలు, సదస్సులు అనే టాపిక్ ఇచ్చింది. ఈ వర్తమాన అంశాలు అంటే ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్ అనే యొక్క పేరుతో ఒక ఫస్ట్ టాపికే ఇచ్చారు. అందులో ఆ టాపిక్లో అంటే అంతర్జాతీయ సంస్థలు, వాటి సమావేశాలు, వీటి గురించి ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది. ఈ టాపిక్లో ప్రధానంగా G8, G4, G5, WTO, UNO, సార్కు, వీటితో పాటు ఈ మధ్య రీసెంట్లీ జరిగిన సమావేశాలు. అవే కాకుండా ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఇండియా నుండి ముఖ్య అతిథులు ఏ దేశాలకు వెళ్తున్నారు, ఈ ఏరియాస్ నుంచి ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి 10 మార్కులు ఉంటాయి మేడం. ఈ ఉదాహరణకు వచ్చేసి 2015 సంవత్సరం అక్టోబర్ 4 నాడు నిన్న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ ఇండియాకు వచ్చింది. అంటే ఏంజెలా మోర్కెల్ భారత్తో ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించింది, అంటే మన భారత్ ఏ అంశాలపై ఒప్పందంతో పాటు మన భారతదేశంలో వాళ్ళ కంపెనీలు ఏ విధంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ మధ్యనే తెలంగాణ ముఖ్యమంత్రి చైనా పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన ఏ సమావేశానికి ముఖ్య అతిథిగా వెళ్ళాడు. దానితో పాటు 2015 సంవత్సరం సెప్టెంబర్ 26 నాడు G4 దేశాల సమావేశం ఇది న్యూయార్క్లో జరిగింది. అయితే గతంలో మేడం కాంపిటేటివ్ ఎగ్జామ్లో నాలెడ్జ్ బేసిక్ ఉన్న క్వశ్చన్లు మాత్రం అడిగేది. ప్రజెంట్లో ఎలా అడగబోతున్నారంటే సివిల్ సర్వీస్ ఫిలిమ్స్లో ఎలా ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా రేపు రాబోతున్న కాంపిటేటివ్లో అడగబోతున్నారు. ఎందుకంటే లక్షల మంది రాయబోతున్నారు. ఈ లక్షల మందిలో అందరిని కూడా పోయాలి కాబట్టి పేపర్ అనేది చాలా వరకు కూడా దాదాపు అంటే హార్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే అభ్యర్థికి G4 దేశాల మీద ఉదాహరణకు ఒక టాపిక్ మీద పూర్తిగా అవగాహన ఉంటేనే ఆ బిట్టు క్యాచ్ చేయగలుగుతాడు. ఉదాహరణకు G4 కంట్రీస్ గురించి ఎలా ఆడతాడు, ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడిన దేశాలతో సంబంధం లేనిదేంది, సంబంధం ఉన్నదేంది. ఈ మధ్యనే నరేంద్ర మోడీ నాయకత్వంలో G4 దేశాల సమావేశం ఇది ఎక్కడ జరిగింది. దానితో పాటు ఉదాహరణకు వచ్చేసి ఈ మధ్యనే G8 నుండి రష్యాను తొలగించారు. అసలు రష్యాను ఏమిటి తొలగించారు, ఎలా తొలగించారు, రష్యా ఎప్పుడు ఇందులో మెంబర్షిప్ తీసుకుంది, దానితో పాటు ఈ మధ్య G8 సమావేశాలు ఎక్కడ జరిగినాయి, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది. అంటే ఈ విధంగా దాదాపు ఓన్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుండే దాదాపు 10 నుండి 15 మార్క్స్ అడిగే యొక్క అవకాశం ఉంటుంది మేడం. ఓకే అండి, కరెంట్ అఫైర్స్ అంటేనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు. మరి ఇది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మరి పరీక్షలకి ముందే ప్రిపేర్ కాకుండా ఒక మరి మ్యాగజైన్స్ కానీ దినపత్రికలు కానీ ఎలా ఫాలో అవ్వాలి అంటారు, వాటిని ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి? మేడం గత 2006 గ్రూప్ 2, 2008 గ్రూప్ 2లో చూస్తే
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే 6 నెలల ముందు ఉన్న బిట్లు మాత్రమే అడిగేది. కానీ 2011-12 చూసేసరికి దాదాపు 1 ఇయర్ కంటే ముందు బ్యాక్గ్రౌండ్ అడుగుతుండు. అంటే అభ్యర్థి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కూడా అంటే గ్రూప్ 4 నుండి సివిల్స్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ అనే పాత్ర ఎక్కడైనా ఉంటుంది. దాదాపు అభ్యర్థి 1 ఇయర్ నుండి ప్రిపేర్ కావాలి. 1 ఇయర్ నాలెడ్జ్ మొత్తం అభ్యర్థి చేతిలో ఉందనుకో ఏ బిట్ ఇచ్చినా ఈజీగా క్యాచ్ చేయగలుగుతాడు అభ్యర్థి మాత్రం. వీటికి ప్రధానంగా అభ్యర్థి రెగ్యులర్గా పేపర్ ఫాలో కావాలి. పేపర్ ఫాలో అయ్యేటప్పుడు కేవలం హెడ్డింగ్లు మాత్రం చూడకూడదు, ఆ మ్యాటర్ మొత్తం చదవాలి. అంటే అంతర్జాతీయ విషయాలు ఎలా ఉన్నాయి, జాతీయ విషయాలు ఏంటి, రాష్ట్ర స్థాయిలో ఏంటి, స్థానిక అంశాలు ఏంటివి, క్రీడల పరంగా విషయాలు ఏంటి. దాంతోపాటు కొద్దిమంది ప్రముఖులు ఎడిటోరియల్స్ రాస్తుంటారు, కొన్ని వ్యాసాలు రాస్తుంటారు. ఈ వ్యాసం దేనికి సంబంధించింది, ఇందులో మనకైనా కావాల్సిన మ్యాటర్ ఉందా. దాంతోపాటు చాలామంది ఏం చేస్తారు మేడం అంటే బిజినెస్ పేపర్ ఉంటుంది పేపర్లో, ఆ బిజినెస్ పేపర్ను పక్కన పెట్టేస్తారు. కానీ ఆ బిజినెస్ పేపర్లో ఎవ్రీ అంటే డే కూడా 3-4 బిట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ బిజినెస్ పరంగా ఎలా ఆడుతాడు బ్యాంకింగ్ వ్యవస్థ. రీసెంట్లీ మహిళా బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, మహిళా బ్యాంకును ఏ ఇయర్లో స్థాపించారు, మహిళా బ్యాంకును ఎన్ని కోట్ల రూపాయలతో స్థాపించారు. అంటే మహిళా బ్యాంకు మీద అభ్యర్థికి పూర్తిగా అవగాహన ఉండాలి. 2013 సంవత్సరం నవంబర్ 19 నాడు 1000 కోట్ల రూపాయలతో ముంబైలో ప్రారంభించారు. ఈ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఈ బ్యాంక్ ఎండి వచ్చేసి ఉషా అనంత సుబ్రహ్మణ్యన్, ఈమె ప్రజెంట్లీ ఎండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నీతి ఆయోగ్ అనే పేరుతో కొత్తగా ఏర్పాటు చేశారు ప్రణాళిక సంఘం స్థానంలో. ఈ నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది, ఈ నీతి ఆయోగ్లో ఉన్న యొక్క సభ్యులు ఎవరెవరు ఉంటారు, నీతి ఆయోగ్ చైర్మన్ పేరేమిటి, నీతి ఆయోగ్ ఈ మధ్య సమావేశం ఎక్కడ జరిగింది. అంటే ఎకనామీ పరంగా దాదాపు నీకు ఇన్ని రకాల అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు అంటే రోజువారీగా చూస్తున్నటువంటి పత్రికల్లో ఉన్నటువంటి విషయాలు నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటారు మేడం? ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే పేపర్ తీసుకుంటారు, పేపర్ చూడని ఏదో హెడ్లైన్ చూస్తే పక్కకేస్తారు. అరే అంటే భవితలు ఏమొచ్చినాయి అంటే దాంతోపాటు నిపుణ ఏముంది, దాంతోపాటు ఇలా తయారు చేస్తారు. ఈ భవితలో బిట్లు రాసేవాళ్ళు, నిపుణుల్లో బిట్లు రాసేవాళ్ళు, కొన్ని ప్రతిభలో బిట్లు రాసేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి సృష్టించినే కాదు, ఆ పేపర్లో డైలీ వైజ్ వస్తున్న బిట్లే. వీళ్ళే అభ్యర్థి రెగ్యులర్ కనుక పేపర్ చూసినట్లయితే ఆ పేపర్ చూసుకుంటూ దాని కింద అండర్లైన్ చేసుకుంటూ ఏ టాపిక్ ఈరోజు ఏమొచ్చింది, ఉదాహరణకు వచ్చేసి రేపు పేపర్లో మనకు అంటే వైద్య రంగంలో ఈరోజు 3 నోబెల్ బహుమతులు ప్రకటించారు అంటే పేపర్లో వస్తుంది. ఆ నోబెల్ బహుమతులు ఎవరు ప్రకటించారు, ఏ రంగంలో ప్రకటించారు, వీళ్ళు ఎవరు ఏ కంట్రీ చెందిన వాళ్ళని చెప్పి ఈ పేపర్లో అండర్లైన్ చేసుకుంటూ ఇదే నోట్స్లో ఆ ఈరోజు డేట్ వేసి ఈరోజు పేపర్కి బిట్ వచ్చిందనుకో అంటే అంటే నిన్నటి బిట్ కాబట్టి నిన్న డేట్ వేసుకొని ఆ యొక్క రెగ్యులర్గా నోట్స్ ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతే ఇటు పేపర్ ఇటు నోట్స్ ప్రిపేర్ అయిపోతే మంచి ఒక మ్యాగజిన్ లాగా మనమే తయారు కావచ్చు. ఇక అసలు ఎప్పుడూ మర్చిపోలేం. ఎవరో రాసింది వచ్చి మనం బుక్కులు కొనుక్కొని చూస్తే అది బట్టి అయితే 2-3 పేజీలు చదువుతాడు అభ్యర్థి, చదవగానే అబ్బో ఏముందిలే అనుకుంటాడు. కానీ నువ్వే రెగ్యులర్ పేపర్ చూసినట్లయితే మంచి ఒక నోట్స్ ఫాలో అవుతున్నట్లయితే నువ్వే ఈ ఒక మంచి మ్యాగజిన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఏ బిట్ ఇచ్చినా కూడా నువ్వు మర్చిపోలేవు. ఆ విధంగా అభ్యర్థికి బిట్టు గుర్తుంటుంది. కరెంట్ అఫైర్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు గైడ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.